ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో గౌరవంగా బతికిన వీఆర్ఓలు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంతో అభద్రత భావంతో ఆందోళన చెందుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఓలుగా దాదాపు 65 రకాల ప్రభుత్వ విధులు నిర్వర్తించారు. కానీ కేసీఆర్ పుణ్యమా అని నేడు ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారా? 10 సంవత్సరాల నుండి రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఓలకు జరిగిన అన్యాయం ఏమిటి? ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేందర్ రావుతో మా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. హలో హాయ్ వెల్కమ్ టు కెరటం న్యూస్. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా రెవెన్యూ అధికారులుగా ఓ వెలిగి ఓ గౌరవప్రదంగా కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి వీఆర్ఓలు ఈరోజు కష్టాల్లో ఉన్నారా? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ దాదాపు 65 రకాల విధులను నిర్వర్తించిన వీఆర్ఓల వ్యవస్థ రద్దు కావడంతో వారి యొక్క వేదన వర్ణాతీతంగా మారిందా? రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలు ఎదుర్కొన్న సమస్యలేంటి? ఇంకెన్నాళ్ళు మా కన్నీళ్ళు అంటూ గత 10 సంవత్సరాలుగా వీఆర్ఓలు పడుతున్న వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకునేందుకు మనతో పాటు వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓలు ఎంతమంది ఉన్నారు? వీఆర్ఓలు ప్రధానంగా ప్రస్తుతం అనుభవిస్తున్న మానసిక వేదన ఏంటి? మీ మాటలు. ముందుగా కెరటం న్యూస్ వీక్షకులకు నమస్కారాలు. ఈరోజు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళనే మా యొక్క బాధలను తెలుసుకోవడానికి కెరటం న్యూస్ ప్రతినిధిగా మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఏ ఉద్యోగి పడినటువంటి మనోవేదన తీవ్ర నష్టం మాకు జరిగినది. మేము మీరన్నట్లు ఎంతో సర్వీస్ చేస్తాం ప్రజలకు, ప్రభుత్వానికి. ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఆగమేఘాల మీద గ్రామ స్థాయిలో ప్రజలకు అందజేసి మేము ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యవస్థ అది. 1540-45 సంవత్సరాల మధ్యకాలంలో షేర్షా సూర్ కాలంలో ఉద్భవించిన ఈ రెవెన్యూ వ్యవస్థ, దానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థకి ఒక పట్టులాగా, ఒక వెన్నెముకలాగా పనిచేస్తున్నటువంటి మమ్మల్ని గత ముఖ్యమంత్రి గారు ఒక కలం పోటుతోటే దగ్గర 7139 క్యాడర్ స్ట్రెంత్ని ఒక సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. 5475 మంది వర్క్ చేస్తున్నటువంటి వీఆర్ఓలు ఈరోజు ఒక అర్ధరాత్రి పూట కలెక్టర్లు, అందరు కలెక్టర్లతోటే ఒక హెచ్ఓడీస్లందరినీ ఒక కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టుకొని ఒక వీడియోగ్రఫీ చేస్తూ GOMS నంబర్ 121 తేదీ 23/7/2022 నాడు ఆ ద్వారా 28వ తారీఖు జూలై 28వ తారీఖున ఒక లాటరీ పద్ధతిలో మమ్మల్ని మా బదిలీలు ఏ శాఖకు పోతాయో ఏందో మాకు తెలియకుండా, మా ఒపీనియన్స్ తీసుకోకుండా, ఒక కౌన్సిలింగ్ అనేది లేకుండా ఉద్యోగ హక్కులు మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ, మానవ హక్కులను సైతం ఉల్లంఘిస్తూ
మమ్మల్ని ఇతర డిపార్ట్మెంట్లు పంపడం జరిగింది. మేము జూనియర్ అసిస్టెంట్ దానికి సమానమైనటువంటి పోస్టులో నియామకమైనటువంటి మేము ఈ 121 జీవో ద్వారా ఇతర డిపార్ట్మెంట్లకు కూడా అదే పోస్టులో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లోనే మేము వెళ్ళాలి. కానీ ఇన్ని వేల పోస్టులు ఈ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉండవు. ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పోస్టులో క్లియర్ వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులు మాత్రమే మళ్ళీ పంపించాలి. కానీ అట్లా కాకుండా రీడిప్లాయ్మెంట్ ద్వారా మమ్మల్ని పంపించేసి హెచ్ఓడీలకి కలెక్టర్ గారు జూనియర్ అసిస్టెంట్లుగా అలాట్ చేశారు మమ్మల్ని. కానీ అక్కడికి పోయినాక అక్కడ హెచ్ఓడీస్ ఏం చేశారు, 1-2 మాత్రమే ఆ ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. కానీ అక్కడ మిగతా పోస్టులు ఒక ఆఫీసుకు 15 మందిని పంపిస్తే 2కి ఆ పోస్టులు ఇచ్చేసి మిగతా వాళ్ళని అటెండర్ ఖాళీ ఉంటే అటెండర్ పోస్టు, జీప్ డ్రైవర్ పోస్ట్ ఖాళీ ఉంటే జీప్ డ్రైవర్ పోస్టు, అట్లాగే కామాటి పోస్ట్ ఖాళీ ఉంటే అందులో, వంట కుక్కు పోస్ట్ ఖాళీ ఉంటే వంట కుక్కుగా, స్వీపర్గా ఖాళీ ఉంటే స్వీపర్గా, జూనియర్ స్టెనో, సీనియర్ అసిస్టెంటు, సూపరింటెండెంట్ పోస్టులలో కూడా మమ్మల్ని పోస్టులు అలాట్ చేసి మా కేడర్కి సంబంధం లేనటువంటి పనులు, ఇప్పుడు ఉదాహరణకి నిన్నగాక మొన్న మంచిర్యాల జిల్లా మరిపెడ ఆ జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కమిషనర్ గారు లేడీ విఆర్ఓస్ని జెంట్ విఆర్ఓస్ని కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లు ఉన్న వాళ్ళని ఉపాధి హామీ పని చేపిస్తున్నారు. పాలిథిన్ కవర్లో ఆ మట్టి పోపిస్తారు, మొక్కలకి నాటడానికి వేయాల్సినటువంటి మట్టిని కింద కూర్చోబెట్టి పని చేపిస్తూ ఉన్నారు. ఎంత అభ్యంతరకరం చూడండి. అదొక్కటే వెలుగులోకి వచ్చింది. కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లో కూడా చాలా అవమానాలకు గురవుతూ ఉన్నాం. గత ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రచార మాధ్యమాల ద్వారా అసెంబ్లీ సాక్షిగా కూడా మా మీద చాలా ఆరోపణలు చేశారు. మేము అవినీతి పరులమని, మరి ప్రజల యొక్క రక్తమాంసాన్ని జలగల్లాగా పీలుస్తున్నాం అని చెప్పిన పెద్ద మాటలు మాట్లాడడం వల్ల అది మా అహం దెబ్బతిన్నది, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. సమాజంలో కూడా మేము తలెత్తుకొని తిరగలేక బిక్కున బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ చర్య వల్ల మేము ఇతర డిపార్ట్మెంట్లకు పోవడంతో మా పే ప్రొటెక్షన్ కోల్పోయాం, సర్వీస్ ప్రొటెక్షన్ కోల్పోయాం. ఉదాహరణకు నేను 26 సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాడిని మున్సిపల్ డిపార్ట్మెంట్లో పోయినాక వార్డ్ ఆఫీసర్కి ఇచ్చారు. వార్డ్ ఆఫీసర్ అంటే జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ పోస్ట్, అది తక్కువ శాలరీ కూడా. ఇప్పుడు మమ్మల్ని మా క్యాడర్ తగ్గించారు, మా పోస్ట్ తగ్గించారు, మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. మా సర్వీస్ మొత్తాన్ని కూడా 26 సంవత్సరాల సర్వీస్ని 0 చేశారు. అక్కడ సీనియారిటీలో మా పేరు లేదు, మా ప్రమోషన్లు రావు. మేము మా పై క్యాడర్ గిరిదావారికి కావాల్సినటువంటి సర్వ టెస్టులు, ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టు, సర్వే ట్రైనింగు, రెవెన్యూ టెస్టులు 1, 2, 3 అన్నీ పాస్ అయినాం 2010లోనే. మేము అక్కడ ఉంటే మేము ఇప్పుడు గిరిదావర్లు అయ్యేవాళ్ళం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు మేము అన్నిటినీ సర్వాన్ని కోల్పోవడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయి మా బంధువుల పెళ్ళిళ్ళకు కూడా పోలేని పరిస్థితి. ఏదైనా మంచి అయినా చెడైనా మేము పోయి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు ఒక పరిపాలనా దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మా మీద ఆరోపణలు చేయడం వల్ల, అసత్య దూరమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతూ ఉన్నాం. చాలా బాధాతప్త హృదయంతో ఉన్నాం. అన్నీ కోల్పోయి ఉన్నటువంటి మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏ అధికారి కూడా అయ్యో మీకేం జరిగిందనే పరిస్థితి లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ప్రచార మాధ్యమాలు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే విన్నాయి. వాస్తవంగా శాస్త్రీయంగా ఎవరూ అంచనాలు రూపొందించలే. వాస్తవంగా మేము 67 రకాల విధులు బాధ్యతలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. న్యాయపరమైనటువంటి విధులు కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం. పోలీసు విధులు నిర్వహిస్తూ ఉంటాం. వెల్ఫేర్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటాం. న్యాచురల్ కెలామిటీస్ సంభవించినప్పుడు ప్రజలకు ఒక ప్రభుత్వ ఏజెంట్గా ఉండి, ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండి ప్రజలకు అండనిచ్చేది మేమే. మేము జరిగిన ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలన్నింటినీ కూడా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికిస్తే ప్రభుత్వం తిరిగి పునరావాసాన్ని కూడా మా ద్వారానే ప్రజలకు ఇస్తూ ఉంటుంది. అట్లాంటి కీలకమైనటువంటి అధికారి ఎన్నికలు, ఏ ఎన్నిక కానివ్వండి, వార్డు మెంబర్ ఎన్నిక కానించి ఎంపీ ఎన్నిక వరకు కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్స్ నిర్వహించేది మేము, బూత్ లెవెల్ అధికారులం. ఓటర్ల జాబితా తయారు చేసేది మేము. ఇట్లాంటి కీలకమైనటువంటి విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని అర్ధాంతరంగా ఎటువంటి శాస్త్రీయమైనటువంటి నిర్ణయాలు చేయకుండా, మరి వారికి ఉన్నటువంటి దురుద్దేశం మనసులో ఒకటి పెట్టుకొని మమ్మల్ని ఈ విధంగా బదనాం చేసి, అంటే చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనే చందంతో ముఖ్యమంత్రి గారి స్థాయికి ఒక గ్రామ స్థాయి అధికారి సస్పెండ్ చేయడానికి 4 సంవత్సరాల టైం తీసుకున్నారు.
ఈ 4 సంవత్సరాల టైం ఆయన ఒక పత్రికను పెట్టుకున్నాడు, ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నాడు. తానా అంటే తందాన అంటానికి ఇంకో ఛానల్ యాడ్ అయినాయి, ఇంకో కొన్ని పత్రికలు యాడ్ అయినాయి. ఈ విధంగా మమ్మల్ని దుష్ప్రచారం చేసి ప్రజలకి మాకు దూరం చేసి పడేశారు. ఇప్పుడు గతంలో విఆర్ఓల వ్యవస్థ ఉన్నప్పుడు మీరు చేసిన 65 రకాల ఈ యొక్క అధికారాల విధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎవరి ద్వారా చేపిస్తుంది? గ్రామాలు ఇవన్నీ కుంటుపడుతున్నాయి ఈ వ్యవస్థ అంతా. ఇప్పుడు ఆ విధులు ఎవ్వరూ చేయడం లేదు. కేవలం ఒక ధరణి అనేది తీసుకొచ్చారు. ఆ ధరణిలో జరుగుతున్నది ఏంటంటే, ఒక పట్టాదారు ఇంకొకరికి అమ్మితే, ఆ పట్టాదారు ఇంకొకరికి అమ్మితే వారికి రిజిస్ట్రేషన్ చేసే అధికారం తహసీల్దార్ దగ్గర పెట్టి ధరణిలో ముటేషన్ చేసి పాస్బుక్ ఇస్తున్నారు మాత్రమే. ఎన్నో మాడ్యూల్స్ ఉండాలా. ఒకరి భూమి ఒకరి పేరు మీద పడ్డది, పేరు తప్పుపడ్డది, తండ్రి తప్పుపడ్డది, జెండర్ తప్పుపడ్డది. వీటన్నిటికీ ఎటువంటి మాడ్యూల్స్ ఇవ్వలే. వీటి కోసం కొన్ని అప్పీల్ చేయాల్సి వచ్చింది. తర్వాత తహసీల్దార్ దగ్గర పవర్స్ ఉండేది ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం. తహసీల్దార్ పవర్స్ మొత్తాన్ని తీసిపడేసి ఆర్డీఓ ఉండేది నెక్స్ట్ స్టెప్. ఆర్డీఓ దగ్గర ఉన్నటువంటి పవర్స్ మొత్తాన్ని తీసేసి ఆర్డీఓని హ్యాండిక్యాప్ చేసి పడేశారు. జాయింట్ కలెక్టర్ కోర్టులు నడిచాయి, జాయింట్ కలెక్టర్ పవర్స్ కూడా తీసేశారు. కేవలం ఈ తహసీల్దార్ యొక్క పవర్స్, ఆర్డీఓ పవర్స్, జాయింట్ కలెక్టర్ పవర్స్ మొత్తం కేవలం కలెక్టర్ దగ్గర పెట్టారు. కలెక్టర్ గారికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి, విస్తృతమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. అన్ని రకాల హెచ్ఓడీస్ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ల యొక్క బాధ్యతలు వారు చూడాల్సింది ఉంటుంది. కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకమైన ఈ చరస్థిరాస్తుల పరిరక్షణ మొత్తాన్ని తీసుకుపోయి వారి దగ్గర పెట్టేసరికి కేసులు విపరీతంగా లక్షల్లో పెరిగిపోయినాయి. ఆ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి కోర్టే ఇక శరణ్యం అని చెప్తే, గ్రామ స్థాయిలో ఎకరం, అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతు కోర్టుకు పోయి కలెక్టర్ దగ్గర పోయి చేయించుకునే పరిస్థితి ఉందా? అదే గ్రామ స్థాయిలో అధికారి ఉంటే ఏ తప్పు జరిగినా, ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే గ్రామస్థాయి అధికారి దగ్గర పోవటం, నా పొరపాటు అయింది, ఇట్లా పొరపాటు జరిగింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే వెంటనే వారు ఆర్ఐ గారి దగ్గర దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు వెంటనే దాని పరిష్కార మార్గాలు చూసి న్యాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు విఆర్ఓల వ్యవస్థకు సంబంధించి దాదాపు గత 10 ఏళ్ళుగా మీరు రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. మీరే రాష్ట్రానికి పెద్ద దిగ్గుగా ఉన్నారు విఆర్ఓల వ్యవస్థకి. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే ఏదైతే మీ యొక్క వ్యవస్థని ప్రక్షాళన చేసి మిమ్మల్ని సమూలంగా రద్దు చేసే టైంలో మీరు ప్రభుత్వానికి ఏమన్నా విన్నవించి ఆందోళన ఏమైనా చేపట్టారా? ఈ మోనార్క్ ముఖ్యమంత్రి దగ్గర ఎవరు అప్లికేషన్ కానీ ఎవరి విన్నపాలు కానీ వినే పరిస్థితి లేదు. సామాన్య ప్రజల యొక్క గగ్గోల్ని కానీ వాళ్ళకి అభ్యంతరాలు కానీ ఏనాడు స్వీకరించలే. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా దిక్కులేదు. మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో మా మీద కక్ష కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఏనాడు అపాయింట్మెంట్ ఇవ్వలే. అయినప్పుడు కూడా సెక్రటరీకి పోయి చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా ఏనాడు కూడా అలో చేయలే మమ్మల్ని. అది చేయకపోవడంతో మేము ఎంచుకున్న మార్గం ఏమిటంటే, మీలాంటి ఛానల్స్ ద్వారా, సమాజం ద్వారా, పత్రికల ద్వారా ఇష్యూ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చేరాలి అని మేము మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు కండక్ట్ చేశాం. దానికి ఉదాహరణకి ఇప్పుడు భూమి సునీల్ గారు ఉన్నారు, వారిని ఆ రోజు ఇన్వైట్ చేశాం. ఆ రోజు ఎమ్మెల్సీ మన కె నాగేశ్వర్ గారు ఉన్నారు, వారిని ఇన్వైట్ చేశాం. అట్లాగే టీఎస్పీసీ మెంబరు నగేష్ గారు వారిని ఇన్వైట్ చేశాం. ఇంతేకాకుండా మన రైతు సంఘాల మేధావులతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేశాం. ఈరోజు ధరణి యొక్క ధరణి కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కోదండరెడ్డి గారు, వారిని కూడా ఇన్వైట్ చేశాం. రైతు సంఘాల మేధావులందరినీ ఇన్వైట్ చేసి మా బాధలు చెప్పాం. అసలు గ్రామాలకి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ అవసరమా లేదా, ఉద్యోగులు ఏ విధంగా విధులు నిర్వహిస్తారో ఆ విధులు ప్రజలకు అవసరమే లేదా అని చెప్తే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. గ్రామ స్థాయిలో ఈనాటి ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ కాదది. పూర్వం నుండి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ వ్యవస్థకి ఒక పట్టులాగా, ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ప్రజలకు అవసరం, ప్రభుత్వ పాలనకు అవసరం, ఉద్యోగులకు కాదు. కాబట్టి ఈ వ్యవస్థ ముమ్మాటికి ఉండాల్సిందే అని వాళ్ళు ఘంటాపదంగా నొక్కి ఒక్కానిచ్చారు. ఆనాడు ప్రసార మాధ్యమాల ద్వారా సీఎంకి వెళ్ళినా కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఉద్దేశం వేరున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కైంకర్యం చేయాలనో లేకపోతే ఇంకోటో కానీ మొత్తానికైతే మా వ్యవస్థను రద్దు చేయడమే వాళ్ళు పరమావధిగా పెట్టుకొని మా మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని అంతం చూసేంతవరకు కూడా నిద్రపోలేదు కేసీఆర్ గారు. ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ సార్, మీకు ప్రధానంగా ఈ మధ్యకాలంలో విఆర్ఓలతో మీరు అనేకమైన ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విఆర్ఓలు కూడా వివిధ కారణాలతో చనిపోయారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా ఉద్యోగాలు నియమించిందా ప్రభుత్వం? గత ప్రభుత్వం కూడా మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? వాస్తవంగా విఆర్ఓ చనిపోతే విఆర్ఓ ఇవ్వాలనేది ఉంది రూలు. కానీ మేము 2015లో నూతనంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 2015లో ఒక దరఖాస్తు ఇచ్చాం.
అయ్యా పొరపాటున విఆర్ఓ చనిపోతే విఆర్ఓ ఇవ్వమని ఉంది, కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా వాళ్ళని ఆదుకోవాలంటే ఒకళ్ళు కంపల్సరీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలని అన్ని రకాల డిపార్ట్మెంట్కి ఉంది. వాళ్ళు కనుక ఇంటర్మీడియట్ ఆ పైన ఉంటే జూనియర్ స్కేల్ ఇచ్చేవాళ్ళు, మిగతా ఏమైనా ఉంటే అటెండర్ ఆఫీసు అటెండర్ లాగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మా దగ్గర విఆర్ఓ చనిపోతే విఆర్ఓ ఉంది కాబట్టి దాన్ని సవరణ చేసి మాకు కూడా ఆ అధికారం ఇవ్వండి అని చెప్తే అది ఇవ్వకపోగా ఈ 10 సంవత్సరాల కాలంలో 178 మంది చనిపోతే ఒక్కరికి కూడా కారుణ్యామకం చేయలేదు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూలికి పోయి వాళ్ళ కుటుంబాన్ని సాదుకున్నారు. వారికి ఎటువంటి ఆలనా పాలన లేదు. అప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటూ ఒక హోదాలో ఒక గౌరవప్రదంగా బతికినటువంటి కుటుంబాలు, కుటుంబ యజమాని ప్రధాన సంపాదన పరుడు చనిపోతే వారికి దిక్కు లేక పిల్లల్ని సాదుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అత్తమామలు సాదుకోవాలంటే ముసలి వృద్ధాప్యంలో వారికి దిక్కు లేక కూలికి పోయి సాదుకొని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మీకు జరిగిన అన్యాయం చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఎప్పుడన్నా కలిసి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా మీ సమస్యల మీద ఎప్పుడన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా? తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా మా సంఘాలు తీసుకుపోవడం జరిగింది. వారు సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేస్తాం. అది ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు, భూముల లెక్కలు శాస్త్రీయంగా నిర్వహించి సమగ్ర భూ సర్వేని తీసుకొస్తాం. అందులో మీ మ్యాన్ పవర్ అవసరం, మీ అనుభవాలు అవసరం. తప్పకుండా మిమ్మల్ని తీసుకొని ఒక సుశిక్షితమైనటువంటి పరిపాలన ప్రజలకు మేము అందిస్తాము. తప్పకుండా ప్రజల యొక్క ఆస్తులకు పరిరక్షణ చేస్తాము. మిమ్మల్ని గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ సచివాలయాలు తీసుకొస్తాం. ఆ సచివాలయంలో ఒక రెవెన్యూ అధికారి ఉంటారు, ఒక పంచాయతీ అధికారి ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు అని చెప్పడం రెవెన్యూ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు. మాకు హామీ ఇచ్చారు. మాకు ఉపశమనం కలిగింది. ఈ గవర్నమెంట్ మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాము. తప్పకుండా మాకు న్యాయం జరిగింది. ఇంకా బలమైనటువంటి నమ్మకం ఎందుకు ఉంది అంటే 84లో ఎన్టీ రామారావు గారు ఎటువంటి సొల్యూషన్ చూపించకుండా పటవారీ వ్యవస్థను రద్దు చేశారు. 92లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు స్వర్గీయ ముఖ్యమంత్రి గారు వారు మళ్ళీ 22,000 మంది విఓల్ని రెవెన్యూ అధికారులని తీసుకురావడం జరిగింది. మళ్ళీ 2002లో చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థను రద్దు చేశాడు. తీసుకొస్తే మళ్ళీ అప్పుడు మేము కొట్లాడి కోర్టులకు వెళ్ళి న్యాయస్థానం ద్వారా మేము అభ్యర్థిస్తే మాకు స్కేల్ వేతనాలు ఇవ్వమని చెప్పి కోర్టు తీర్పిస్తే వినకపోతే కంటెంప్ట్ వేసాం. ఆ కంటెంప్ట్ని అమలు చేస్తూ పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని 2 రకాల పోస్టులు, ఏది వీడిఓలు విఓల్ని క్లబ్ చేసి పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని క్రియేట్ చేశారు. అప్పుడు 95 రకాల విధులు బాధ్యతలు పెట్టి గంటకు ఒకరిని సస్పెండ్ చేసుకుని వచ్చేది టీడీపీ గవర్నమెంట్. అప్పుడు మేము ఇమడలేక అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే మేము మా సంఘంగా పోయి అయ్యా మేము ఇప్పుడు ఇమడలేకపోతా ఉన్నాం, ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాం, భూ రికార్డులు మొత్తం అస్తవ్యస్తం అయిపోయినాయి అని చెప్తే వాళ్ళు వెంటనే వారి గవర్నమెంట్ వచ్చినాక 2006లో ఒక మళ్ళీ ఉన్నత స్థాయి కమిటీ ఐఏఎస్ కమిటీ చేస్తారు. కమిటీ కూడా తీర్పు చేసి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ఉండాల్సిందే, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాల్సిందే. వాళ్ళు పంచాయతీ సెక్రటరీ నుంచి మళ్ళీ రెవెన్యూ నుంచి పోయినటువంటి విఆర్ఓలకి కంబ్యాక్ తీసుకొచ్చేసి తప్పకుండా వీళ్ళకి విఆర్ఓ అనే నామకరణంతో 2007లో ఆగస్టు 2వ తారీఖు నుంచి నూతన వ్యవస్థను ప్రవేశపెట్టి మరలా విఆర్ఓ పేరుతో విఆర్ఓలను తీసుకొచ్చి మళ్ళీ అందరినీ చేశారు. 7,139 మందిని రిక్రూట్ చేసి నూతనంగా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థని గాడిలో పెట్టారు. మరలా ఇప్పుడు 2020 రెవెన్యూ చట్టం ద్వారా గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ఈ వ్యవస్థను రద్దు చేసి ధరణిని ప్రవేశపెట్టారు. ఆ ధరణిలో అన్ని మాడ్యూల్స్ ఇవ్వకుండా అన్ని అధికారాలు తహసీల్దార్ దగ్గర ఉండాల్సినవి, కార్డియోల దగ్గర ఉండాల్సినవి వాటన్నిటికీ పూర్తి కత్తెరబెట్టి కేవలం ఒక తమ్ము పెట్టే అధికారిగా తహసీల్దార్ చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని కేవలం ఆఫీస్కి పరిమితం చేసి ప్రజా సమస్యలు మొత్తం స్తంభించిపోయే విధంగా ఎటువంటి ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి శాస్త్రీయ నివేదికలు తయారు చేయకుండా కేవలం కుర్చీకే పరిమితం చేసి
అధికారాలను మొత్తాన్ని కొల్లగొట్టేసి మరి ఆయన కబందాస్తాలో పెట్టుకొని ఈ వ్యవస్థ కుంటుపడేటట్టు చేయటం, ప్రజా సమస్యలు మొత్తం కుంటుపడిపోయినాయి. ఎక్కడ ఒక్కటి కూడా పరిష్కారం కాక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కోర్టు లిటిగేషన్స్ లక్షల్లో పెరిగిపోయినాయి, భూ తగాదాలు పెరిగిపోయినాయి. అవి పరిష్కారం కాకుండా రైతులు అనేక రకాల నష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో తప్పకుండా ఇవన్నీ కూడా సాధ్యమైతే అని చెప్పేసి పరిష్కారం అయితే అని ప్రజలకు మేలైనటువంటి పరిపాలన రెవెన్యూ ద్వారా అందిస్తామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారు గట్టిగా చెప్తా ఉన్నారు. మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మాకు సర్వీస్ ప్రొటెక్షను, పే ప్రొటెక్షను కల్పిస్తూ మా సీనియారిటీని కూడా కౌంట్ చేస్తూ మళ్ళీ రెవెన్యూ శాఖలో కామన్ సీనియారిటీ ద్వారా మాకు పదోన్నతులు కల్పిస్తే మేము 100కి 200% రెట్టింపు ఉత్సాహంతో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను 100% గ్రామ స్థాయిలో ప్రజలకు అమలు చేసి ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ గ్రామ స్థాయిలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సవినయంగా వేడుకుంటూ త్వరితగతంగా మా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజలకు మంచి రెవెన్యూ పాలన అందించాలంటే ఏకైక మార్గం సమగ్ర భూ సర్వే మాత్రమే. మళ్ళీ టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కొంతమంది పాలకుల అసంబద్ధ విధానాలు, అశాస్త్రీయ పోకడల వల్లనే ఒక వీఆర్ఓల వ్యవస్థ గౌరవంగా బతికిన కుటుంబాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షోభంలో కన్నీళ్లతోటి నెట్టుకొస్తున్నాయి. 10 సంవత్సరాలుగా మేము పడుతున్న ఆవేదన ఇంతవరకు పాలకుల చెవికి ఎక్కకపోవడం వల్లనే మేము దుర్భర పరిస్థితుల్లో మేము వింటున్నాము. ముఖ్యంగా కార్య నియామకాలు కూడా చేపట్టడం వల్ల దినసరి కూలీలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్రావు గారు తెలియజేస్తున్నారు. కెరటం కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.